రైట్. నమస్కారం అండి. కేసీఆర్ గారు, మాది హుజురాబాద్ నియోజకవర్గం. ఇక్కడికి పల్లా రాజశేఖర గారిని పంపించారు. ఇప్పుడు ఎస్సీ దళితులు 10 లక్షలు ఇస్తానని వాళ్ళను పిచ్చోళ్ళు చేయకండి. ఇల్లు లేని లేకిని వాళ్ళకి ఇల్లు ఇస్తానని చెప్పి వాడిని 12 బర్రెలు ఇస్తా, వాడికి ట్రాక్టర్ ఇస్తా, ఇల్లే లేనోనికి బర్రెలు ఇచ్చి ఎడగట్టేసుకోమంటాను, కూరగాయల పందిరి ఎడబెట్టుకోమంటాను, 2 అంతస్తుల బిల్డింగ్ ఉన్నోనికి కారులోని కూడా నువ్వు 10 లక్షలు ఇస్తా ఉంటాను. వాళ్ళకి ఇచ్చినాక మామూలు కుటుంబాలు ఇప్పుడు వేరే కులంలో కూడా మామూలు దరిద్రంగా అన్నానికి లేక ఒక కులవృత్తి చేసుకొని గౌడ్ సార్ మొత్తానికే గుంట భూమి ఇల్లు లేని వ్యక్తిని మాట్లాడతానా. ఇప్పుడు వార్డు మెంబరు డబ్బులు లేనివాడు వార్డు మెంబర్కి ఎట్లా గెలుతాడు సార్? కనీసం 2 గుంటలు ఉన్నోడని గెల్లి శ్రీనివాస యాదవ్ను పెట్టినావు. ఇప్పుడు వార్డు మెంబర్కి గెలవాలంటే దాదాపు 9% సమాజంలో 2 లక్షల రూపాయలు ఉండాలి. వానికే 50,000 ఇచ్చి 50,000 లక్ష రూపాయలు ఇచ్చుకుంటుంది. ఈ మన హుజురాబాద్ నియోజకవర్గం మా జమ్మికుంటలో కోటి అనే వ్యక్తికి 1 కోటి రూపాయలు ఇచ్చిన అని చెప్తే వెళ్ళేయాలండి సార్ ఓటు. మామూలు మనుషులకు దగ్గరగా లేకిడోడు ఎవడున్నాడో ఎంక్వైరీ చేయి. ఇక్కడ మా ఊళ్ళో ఒక ఆయనగా ఇప్పుడు నాకు ఇవ్వకుండా మంచిగా నన్ను చంపేసిన మంచిది వాడు చెప్తే కనీసం వార్డు మెంబర్ గెలవడానికి 30 లక్షలు ఇచ్చి మొన్న కొప్పులేశ్వర్ ఫోన్ చేస్తాడు, ఎంఆర్ఓకి ఫోన్ చేసి గుట్టలలో ఉన్న భూమిని ఆయనకు రిజిస్ట్రేషన్ చేయమంటాడు. ఆయన ఎస్సీ నుంచి గెలిచిండు, ఒక్కనికి రూపాయి ఇవ్వకపోను. అక్కడ కర్ణాల భూమి 4 ఎకరాలు తెంగుతాడు, ఇక్కడ గుట్టల కాడ 4 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. ఇలాంటి వాళ్ళకు నువ్వు ఇచ్చుకుంటూ పోతే మామూలు జనానికి ఎక్కడ సాయం చేసావు సార్? గుంట భూమి లేనివాడికి ఎక్కడ ఇచ్చినావు? జనాలకు దగ్గర రండి సార్. పల్లె రాజేశ్వర రెడ్డిని వాడవాడకు ఇల్లు తిప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు మంచోనివి అయితే ఇంట్లుంటేనే నీకు జై కొడతాం కదా, జై కేసీఆర్ అంటాం కదా. అనవసరంగా నువ్వు వారికి 30 లక్షలు ఇచ్చినా, 2 లక్షలు ఇచ్చినా, వారికి ఆటాలు ఇచ్చినా, వార్డు మెంబర్లను జీవీలను ఎంపీటీసీలను కొంటే నీకు ఓట్లు ఎట్లా పడతాయి సార్? మామూలు మనుషులకు సాయం చేయడు సార్. దయచేసి నిజమైన ఎంక్వైరీ చేసి భూమి లేని వాళ్ళకు 10 లక్షలు ఇస్తానని వాడు బరిలేనా కట్టేసుకోవాలి. వాడు మల్లె పందిరి ఎక్కడ ఎత్తాడు? వాడి కొంపే లేదా 12 బర్రెలైనా కట్టేస్తాడు, వాడు ట్రాక్టర్ అయినా దూతాడు. కూరగాయల పందిరి ఎక్కడ ఎత్తాడు సార్? వాడు లేకిడోనికే ఇస్తానంటివి. నీ టీఆర్ఎస్లో చేరినోనిక 30 లక్షలు 20 లక్షలు ఇస్తుంది. ఇక జనం మొత్తానికే దళితులను డెవలప్ చేస్తా, వాడిని డెవలప్ చేస్తా, బోకు దెబ్బ, ఆ దెబ్బ, ఈ దెబ్బ, వానికి ఇచ్చినా వీరికి ఇచ్చినా. నువ్వు ప్రతి కులంలో లేకిడోళ్ళు సార్. ప్రతిరోజు కూలి పోయి పెళ్ళమ్మ వాళ్ళు కూలి చేసుకుంటే